అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు కంచనపల్లి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వారిలు మా అన్నయ్య గారు శ్రీ వెనిగండ్ల రాము గారికి, అలాగే వేదిక మీద ఉన్న జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన శ్రీ వెనిగండ్ల రాము గారి స్నేహితులకి, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి యొక్క విషయాలు మనందరికీ తెలిసినవే, కానీ మనందరం కూడా తెలుసుకోవాల్సిన మనకి ఎన్నికలు దగ్గరలో పడినాయి కాబట్టి మనందరం కూడా ఏదైతే రంగా గారిని గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా వాడుకుని ఎన్నికల అవసరాల కోసం ఎన్నికల సమయంలో వాడుకుని వదిలేసిన ఈ యొక్క ఎమ్మెల్యే కొడాలి నాని యొక్క బుద్ధుల్ని మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వర గారు వైసీపీ తరఫున పోటీ చేశారు. అలాగే తెలుగుదేశం తరఫున శ్రీ దేవినేని అవినాష్ పోటీ చేశారు. ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి రంగా గారిని చంపిన అబ్బాయికి మీరు ఓటు ఎలా వేస్తారని చెప్పి అడిగి రంగా గారి విగ్రహాన్ని నామినేషన్ నుంచి ఆయన ఎన్నికలు అయ్యేంత వరకు రంగా గారిని వాడుకున్నాడు ఈ పెద్ద మనిషి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని. గుడివాడలో ఎన్నికలు అయిపోయినాయి. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గెలుపొందాడు. గెలుపొందిన తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయిన నెలలోపే ఏదైతే రంగా గారిని చంపిన అబ్బాయికి ఓట్లు ఎలా వేస్తామని చెప్పి అడిగిన దేవినేని అవినాష్ ఇంటికి సిగ్గు లేకుండా వెళ్ళి దేవినేని అవినాష్ని తీసుకెళ్లి వైసీపీ పార్టీలో చేర్చుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఏదైతే రంగా గారి అభిమానులందరూ కూడా తెలుసుకోవాలి, మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో, మనల్ని ఎంత అవసరాలకి వాడుకుంటున్నాడో తెలుసుకుని రేపు రాబో రోజుల్లో ఈ ఎన్నికల్లో కొడాలి నాని 4 సార్లు గెలిచాడు. ఇంకా చాలు, మనం చాలాసార్లు గెలిపించాం. కొత్తగా విద్యావంతుడు, ఉత్సాహవంతులు, ఏదైతే అన్ని కులాలని సమానంగా చూసే మంచి మనిషి శ్రీ వెనిగండ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గానికి రావడం మన అందరి అదృష్టం. ఎందుకంటే ఆయన గత సంవత్సరం నవంబర్ మాసంలో వచ్చారు. రావటమే ఆయన కార్యక్రమాలు సెమీ క్రిస్మస్తో ప్రారంభించారు. అలాగే ఏదైతే డిసెంబర్ 26 వచ్చినప్పుడు కిందటి సంవత్సరం కూడా ఇదే విధంగా భారీ ఎత్తున చేశారు. కానీ అప్పుడు మేమందరం కూడా హాజరు కాలేకపోయాం. కొన్ని పార్టీ కారణాల వల్ల పార్టీకి నిలబడి ఆ రోజున మేము నిలబడలేకపోయాం. కానీ ఈ రోజున చూస్తే కనుక గుడివాడ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ అందరి వెనిగండ్ల రాము గారు వెనకాల ఉన్నారని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఈ కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా ఈ మోసాలు చేస్తున్న కొడాలి నాని మనందరం ఇంటికి పంపించాలంటే కనుక రంగా గారి అభిమానుల్ని, ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాల్ని ఎట్లా మోసం చేస్తున్నారో ఈ యొక్క కొడాలి నాని బుద్ధులు మనందరం కూడా ఈ యొక్క దేవినేని అవినాష్ ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనందరం గుడివాడలో మార్పు కోరుకోవాలి. అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఆనాడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రాణాలు అర్పించారో అదేవిధంగా ఆ బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన అభినవ వంగవీటి మోహన్ రంగా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మనం ఆయన ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కష్టార్జితంతో, ఆయన సొంత డబ్బులతో ఈ రోజున అనేకమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈ రోజున మనందరి కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి అభినవ రంగా గారు లాంటి ఆదర్శాలు పొనిగిపుచ్చుకున్న స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరం మద్దతుగా ఉండాలంటే జనసేన టీడీపీ పొత్తులో రేపు 2024లో ఫ్యాన్ రెక్కలు ఇరిగే విధంగా మనందరం కూడా బుద్ధి చెప్పాలంటే కనుక జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని మనకి ఒక ఉన్నతమైన ఆశయాలతో మనందరం కూడా ఈ యొక్క జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మనందరం కూడా రంగా గారి వర్ధంతి రోజున
జోహార్లు అర్పించడం కాదు, రంగా గారి ఆశయాలు సాధించాలంటే రంగా గారి ఆశయాలు లాంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరచాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుని మనం ఒప్పుకుని తీరాలి. అనేక మంది రేపొద్దున్న ఎన్నికల్లో కూడా ఈ మా జిత్తులు మారినక్క కొడాలని మనకి అనేక విషయాలు చెప్తాడు. అనేక విషయాలు రేపొద్దున్న తెలుగుదేశం పార్టీయే చంపించింది రంగా గారిని చెబుతాడు. ఇటువంటి మాయల మాటలు నమ్మేయాలి, నమ్మకూడదు. మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని రంగా గారిలో చూసుకోవాలి. అటువంటి రంగా గారిని చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మనందరం కూడా ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకుంటూ రేపొద్దున గుడివాడ నియోజకవర్గంలో శ్రీ వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో మనందరం గెలిపించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సత్తాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా నిలబెట్టుకోవాలంటే కనుక స్వచ్ఛమైన రంగా గారి అభిమానులందరూ కూడా జనసేన తెలుగుదేశం పొత్తుకి మీరందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ మంచి అవకాశాన్ని కల్పించిన సోదరులు వెంగళేండ్ల రాము గారికి, అలాగే మా సుబ్రహ్మణ్యం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన.